రోజు మా ఇంట్లో ఒక మామిడికాయ చెట్టు ఉంది. ఇది రసాల మొక్క అన్నమాట. రసాలు తెలుసు కదా. ఈ రసాల మొక్కను ఇక్కడ పెట్టింది మా మమ్మీ. ఎప్పుడు జూన్ మాసంలో పెట్టింది. అయితే మా అమ్మ పెట్టడం మంచి పనే చేసింది. బట్ ఏమైందంటే ఈ కాంపౌండ్ వాల్ ఈ మధ్యలో కట్టినాం రీసెంట్లీగా. ఒక 4 days పైన అవుతుంది, 10 days అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనకు మా డాడీ అక్కడ నిల్చున్నాడు. ఆయన సైడ్ ఎక్కువ స్పేస్ పెరిగింది, ఇటు స్పేస్ తగ్గింది. అయితే దీన్ని తీసుకుపోయి మా నాన్న అక్కడ తవ్వే ఏరియాలో దీన్ని మళ్ళీ పెట్టేయాలి. అయితే ఈ మొక్కను తీసాడ పెడతాం రైట్, కానీ దీనిలాంటి మొక్క ఇంకోటి ఉంది, దాన్ని కూడా పట్టుకొచ్చి అటు సైడ్ ఆ బోర్ సైడ్ ఆ రాళ్ళు కనిపిస్తున్నాయి, అటు సైడ్ పెట్టాలి. ఆ మొక్క ఏంటో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ 2 మొక్కల్ని నేనే తవ్వాలి. మా డాడీ నాకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది, మా మమ్మీ కొద్దిగా హెల్ప్ చేస్తుంది. మా అమ్మ అంటుంది చూసారా, వావ్ నువ్వు చేస్తావు అంటుంది. అట్లనే అంటారు మన అమ్మ వాళ్ళు. మనం పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు అన్నట్టునే ఉంటారు, మనం పట్టించుకోకుంటేనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అంతేగా అమ్మ వాళ్ళు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం చెప్పు మమ్మీ. ఇక్కడికి వెళ్ళి తీసి నాన్న అక్కడ నిల్చున్న అక్కడ పెట్టాలి, అంతేనా? గోడ అవతల పెడితే మళ్ళీ అట్లకి వెళ్ళి మేకలు అవి వస్తాయి కదనే. ఇప్పుడు అటు సైడ్ పెడతాం. ఇప్పుడు నాన్న నిల్చున్న కాడనా అక్కడ రాళ్ళ పక్క అక్కడ పెడదాము. ఇంకో రాళ్ళు వెళ్ళిపోతే అప్పటికి అదంతా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఉన్న మొక్క అది ఏం చెట్టు, అది బెంగంపల్లి మామిడి పండ్ల. ఇదేమో రసాల చెట్టు. ఇప్పుడు అక్కడ ఇంకొక చిన్న మామిడికాయ చెట్టు ఉంది. ఇక్కడ ఈ చెట్టు ఉంది, అంటే ఇది కంప్లీట్ మాకు గోడ అవతల ఉంది. అంటే ఆ ప్లేస్ కూడా మాదే, అటు సైడ్ ఉన్న ఈ ఓపెన్ ప్లేస్ కూడా ఇది కూడా మాదే. ఇదంతా కూడా మాదే. కొన్ని అట్లా ఇటుక పెడ్డలు అవన్నీ పెట్టుకున్నాం, ఇది కూడా మాదే. కానీ కొద్దిగా మేము పార్టీషన్ చేసుకున్నాం మా బ్రదర్ మేమంతా కలిసి. ఎందుకంటే ఇది ఒక బిట్ అయిపోయింది, ఇంతకుముందు అంతా ఓపెన్ ప్లేస్ ఉండే. ఈ చెట్టు కూడా ఇక్కడనే ఉండింది. ఈ చెట్టు ఇంకా బాగుంటుంది. ఈ చెట్టు పేరు వచ్చేసి, ఇది కూడా మామిడికాయ చెట్టే, కానీ ఇది బెంగంపల్లి మామిడిపళ్ళు అంటారు కదా, దానికి సంబంధించిన మొక్క ఇది. దీన్ని కూడా ఇక్కడికి వెళ్ళి తీసేయాలి. దీన్ని తీసేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇది గోడకు జస్ట్ ఒక ఫీటు దూరాన్ని ఉంది. రేపు ఇది లావటిగా అవుతుంది, అంటే పెద్ద చెట్టు, పెద్ద వృక్షం అవుతుంది. పెద్ద వృక్షం అయినప్పుడు చిన్న చిన్న కొమ్మలు, రెమ్మలు, పెద్ద మండలుగా, పెద్ద రెక్కలుగా విస్తరించబడ్డప్పుడు ఈ గోడకి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీయాలని చెప్పేసి మా అమ్మ గత 4-5 రోజుల నుండి నాకు చెప్తా ఉంది. నేను పెండింగ్లో పెట్టినా, ఈరోజు గట్టిగా తీసేయాలి అని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో మా నాన్న అయితే వర్క్ స్టార్ట్ చేసిండు. ఈయన మా నాన్న ఏదైనా పని చెప్తే కొద్దిగా ఫాస్ట్ ఉంటాడు అనమాట. ఈ వాల్ గట్టంగా ఇక్కడ ఒక ఇసుక మిగిలింది, ట్రాక్టర్ రాయి ఎక్కువ మిగిలింది. మా తండ్రి గారు ఒక 70 సంవత్సరాలకు ఉంటారు. ఇంత కష్టపడి చెట్టుకు రంధ్రం చేస్తున్న మా మమ్మీ ఆగంటున్నా కదా, నేను ఆగంటున్నా. పార తీయాలి అమ్మ, పార తీసుకురావాలా మరి. మేము పార ఎక్కడ పెడతామంటే, మా ఇంట్లో ఉండే పారలు, గడ్డ పారలు, ఆ డబ్బాలు, ఇవన్నీ కూడా మేము ఈ బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాం. ఇక మా నాన్న స్నానానికి వాటర్ హీటర్ పెట్టేసుకున్నాడు, నీళ్ళు ఆ మొక్క నాటినాక స్నానం చేయాలి. ఈడ గడ్డపార పెట్టుకుంటాం, ఈడ డబ్బాలు, ఈడ పారలు ఉంటాయి. ఇలా ఒక బెటర్ ఉన్న పార తీసుకెళ్ళి ఇప్పుడు ఇవ్వాలి. ఓకే, ఇది ఇద్దాం. ఇది సెలెక్ట్ చేసిన ఈ పార తీసుకుపోయి ఇప్పుడు మా మమ్మీకి ఇవ్వాలి. మమ్మీ పార పట్టుకొని మట్టి తీస్తుంది. ఇంకా తవ్వుతూనే ఉన్నారు, చేతులతోనే మట్టి తీస్తూ ఉంది. చేతులతో తీయద్దామా, చేతులకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నా కదా. ఇక తీసుకో పార, ఈ పారతో అనేసి. వెరీ గుడ్, అలా చేయాలి. ఇంకా కోపం వస్తలేదు వాళ్ళకు, నువ్వు చేస్తానన్నావు, నువ్వు చేస్తలేవేందని అంటలేరు. ఎందుకంటే ఇక వాళ్ళు ఇద్దరు బిజీ అయిపోయినావు, వీడియో తీస్తానని ఊరుకుంటున్నారా బాబు అంటేనా. పైపు తలిగియక అటాను అంటాను. కానీ నేను వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోతా, నేను కూడా మొక్క పెట్టాలి. పాపం చాలా కష్టపడ్డారు వీళ్ళు చిన్నప్పుడు. చాలా ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా, వ్యవసాయ పనులు అవోటి ఇవోటి అన్నీ చేసినారు. ఈ రోజున ఇక రెస్ట్లో ఉన్నారు, అవన్నీ కూడా ముట్టుకోవట్లేదు. చాలా డేస్ అవుతుంది మా నాన్న ఇట్లా పార బట్టి తవ్వకని ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నా. ఎప్పుడో పట్టుకొని దొవ్వేదంట మా అమ్మ చెప్పింది, కానీ నేను పెద్దోడిని అయ్యేంత వరకు ఎప్పుడు ఇట్లా పారబట్టి చేయలేదు. ఎక్కువ కూడా అమ్మ ఇంట్లో అదో పని ఇదో పని, చెట్లు పెట్టడం అవటి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. చూడు మా నాన్న ఎలా దవ్వుతున్నాడు, చాలా హ్యాపీ. మా నాన్న ఎంత దవ్వినా కానీ మా అమ్మ అయితే అస్సలే కరెక్ట్ దవ్వట్లేదు అనుకుంటుంది. తవ్వు నాన్న. ఓ మై గాడ్, సరిపోతుంది. ఒక ఫీట్ కూడా అవసరం లేదు కదా అమ్మ.
రౌతు వచ్చిందట, తవ్వుతుంటే రౌతు తగులుతాం. పెక్లి పెక్లి అంటుంది. పెక్లి పెద్ద గుండు రాయి, పెద్ద రాయి వెళ్ళింది అల్లకెళ్ళి. చిన్న ముక్క రాయి అనుకుంటున్నాయి. అమ్మో చాలా పెద్దగానే ఉన్నదమ్మా ఈ రాయి. మరి ఈ రాయి మా నాన్న బగల కొట్టాడు. అమ్మో ఇంకో రాయి బగల కొట్టాడు. చాలా రాళ్ళునేమ్మా. మా మమ్మీ పేరు ప్రమిళ, మా నాన్నగారి పేరు దేవదాస్. అవలే నువ్వు లే జరుగు, తవ్వాలంటాడు మా నాన్న. ఏపుగా కనిపించే ఈ యొక్క రసాల మాడి మొక్కని, మాడి చెట్టుని, ఈ ఏపుగా కనిపించే ఈ రసాల మాడి చెట్టుని ఇప్పుడు తీసుకొచ్చి ఆ ప్లేస్లో నాటడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇంత పెద్ద మొక్క అయిపోయింది. ఇప్పుడు తీసుకుపోయి ఇక్కడ నుండి కంప్లీట్లీ ఈ ప్లేస్ నుండి తీసుకుపోయి ఆ ప్లేస్లో పెడితే మళ్ళీ ఇది ప్రాణంతో మొలుస్తుందా, చిగురిస్తుందా లేదా అనే అనుమానాలు అయితే చాలా ఒకంత ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడనే ఉంచుదామంటుంది కానీ ఇక్కడ పెట్టడం వలన ఇది పెద్దగా అయిపోతాయి. అందరికీ ఏదైనా ఫంక్షన్స్ అయినా, టెంట్ వేసుకోవడానికి అయినా, అన్నిటికీ ఇది మధ్యలో మిడిల్గా ఉండిపోతుంది. ఇక్కడ పెడితే అన్ని విధాలుగా ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక్కడికి వెళ్ళి కంప్లీట్లీ దీన్ని తీసేయాలన్న ప్రయత్నానికి మేము వచ్చినాము. మరి ఇది ఇక్కడికి వెళ్ళి తీసేడ పెడితే చూడాలి, ఒక 1 మంత్లా 20 రోజుల్లో తెలుస్తుంది ఇది మొలుస్తుందా లేకపోయి ఉంటే వాడిపోతుందా, ప్రాబ్లం అవుతుందా అని. ఏదేమైనా ఖచ్చితంగా దీన్ని తీసేయడానికి అయితే మేము సిద్ధపడినాం. మొత్తం కంప్లీట్గా తీసేసి అక్కడ పాతి పెడతాం దీన్ని. అంటే అక్కడ నాటుతాం అన్నమాట. అక్కడ నాటితే దీనికి ఈ లోకంలో మామిడికాయలు అందించాలనేది ఉంటే, రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఏనుకుంటుంది. లేకపోయి ఉంటే ఇక మరి కథమే. ఈసారి మా మమ్మీ పార తీసి పక్కనేసి గడ్డ పార పట్టింది, హ్యాపీగా దూవుతుంది. అయ్యా రౌతులు వస్తానే అమ్మ, టంగ్ టంగమంటుంది. ఇక్కడెక్కడికి వెళ్ళే రౌతులు, ఎన్ని రౌతులు వెళ్ళేందుకు ఉన్నాయి. ఇక్కడ ఇంతకుముందు ఒక బాత్రూమ్ ఉండేనంటే దానికి సంబంధించిన రాళ్ళు అవన్నీ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ చాలా మస్తొస్తుంది. ఇందులో తవ్వుతుంటే ఒక రాయి వెళ్ళింది. ఆ రాయి చాలా పెద్దగా ఉన్నది. తవ్వి మా నాన్న రాయి తీస్తాడు. ఇంత పెద్ద రాయి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ చెట్టు పెడితే అసలు చెట్టు ఎనుకపోతుండే, లేస్తలేదు మా నాన్నకు. రౌతు చాలా పెద్ద మనిషి కదా, చాలా పెద్ద మనిషి, మామూలు మనిషి కాదు. ఎలా నేను తీసేస్తా. రౌతే వెళ్ళింది. ఈ రౌతు ఇలాంటి రౌతు ఇంకోటి దొరుకుతుంది. ఇలాంటి రౌతు ఇందులో ఇంకోటి ఉంది. లేవట్ మా అమ్మకు మా నాన్నకు మా అమ్మ రిస్క్ టాస్క్ ఇచ్చింది. అది లేబట్టి బయట వేయాలనేది రౌతును వేయాలంట. వేస్తారా కాలు మీద వేసుకుంటావా? లేతలేదు, వేసిండు. ఇట్లా వాటర్ తీసుకుపోయి ఇప్పుడు ఆ చెట్టు నాటుతాం కదా, దాని మొదట ఈ వాటర్ కొద్దిగా పోయాల్సిన అవసరం ఉన్నది. వాటరు ఇప్పుడు అక్కడ మనం మొక్క నాటుతాం కదా, ఆ మొక్క నాటిన ఏరుకి కొద్దిగా వాటర్ పచ్చిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మొక్కను తీసి ఆడ నాటుతున్నాం కాబట్టి ఈ కొద్దిగా బకెట్తో వాటర్ ఆడ పెట్టేసి దానికి మొక్క నాటిన తర్వాత ఆ మొక్కకు కొద్దిగా పచ్చిగా ఉండడానికి వాటర్ ఇక్కడ అవసరం. ఒక జానెడు చాలు. అంటే ఒక 1/2 ఫీటు 6 ఇంచులు లోతు, 4 ఇంచులు వెడల్పు చాలు. మనం నాటేది దీని వేరుతో సహా, దీని మొదటి వేరుతో సహా దీన్ని మొత్తం తవ్వి తీసిన. ఇప్పుడు ఈ చెట్టుని మా అమ్మ మా నాన్న చేస్తున్న గుంత, చెట్టు పెట్టడానికి చేస్తున్న గుంతలో ఇది పాతి పెట్టాలి. ఈ చెట్టు నాటాలి. ఈ చెట్టును ఈ ప్లేస్లో ఉన్న ఈ చెట్టును మొత్తం ఈ గడ్డపారతో మొత్తం తవ్వి తీసిన. ఇక్కడ ఎర్ర మట్టి ఉంది, ఆడ మట్టుకు ఇంకా మరీ ఎర్రది, అక్కడ బ్రౌన్ మట్టి ఉంది. అలా మరి ఏనుకుంటుందా లేదా చూడాలి. మామిడికాయ చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఇది నా ఎత్తు ఉంది. నేనే 5.5 రా అంటే ఇది నా ఎత్తు మురిసింది. చాలా పెద్దగా ఉంది చెట్టు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ వేరును తీసుకొచ్చి
సో ఈ ప్లేస్లో మా మమ్మీ మా డాడీ తవ్వే ఈ ప్లేస్లో పెట్టాలా. ఈ ప్లేస్లో పెడితే ఇది ఉంటుంది. చెట్టు మొక్కను పెడుతుంది. పెట్టేయమ్మా. ఎట్లా పెడతావు ఇక అట్లా నాటేసుకో. నీకు ఎట్లా ఏ విధంగా తోస్తుందో ఆ విధంగా. ఇంత పెద్ద చెట్టు 5.5 ఫీట్లు హైట్ అయిన తర్వాత దీన్ని వేరే ప్లేస్లో పెడుతున్నాం. అది ఉన్న ప్లేస్లోకి వెళ్ళి తీసి వేరే ప్లేస్లో పెడుతున్నాం. మంచిగా నాట అదట వేనుకొనట మంచిగా ఫలించట ఫలాలు ఇవ్వాలట అని కోరుకుంటుంది మా మమ్మీ. మా నాన్న కొద్దిగా హెల్ప్ చేస్తుండు. మమ్మీకి కొద్దిగా హెల్ప్ చేస్తుండు మా నాన్న. కొద్దిగా లోతు దవ్వాలట, ఇంకా 2 ఇంచులు దవ్వు అంటుంది. ఆ 2 ఇంచులు మా నాన్న తవ్వాక అరా కూడా రాయి వెళ్తుందే. అంతా రాలేనా ఇదంతా ప్రాంతం? ఏయ్ ఏం కాదు అట్లా పెట్టేసేయమ్మా. ఏనుకుంటుంది జరుగునా లోపలికి. చుట్టూ గినాల అట్లా ఒక పోటు పడు ఆ చుట్టూ అట్లా వెడల్పు అవుతుంది. అంతే ఏం లేదు. చెట్టు మొక్కకు చుట్టూ దొబ్బితే అది ఫ్రీ అవుతుంది. ఫినిష్ అయిపోయింది మొత్తానికైతే. మొక్క నాటడం జరిగింది. వాటర్ కూడా పోసినారు. ఇక అది ఇంకొక 10-15 రోజులల్లో అది చిగురిస్తుందా లేదా అనేది వెయిట్ చేయాలా. ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక చెట్టు పెట్టినాము. ఇది ఇంకో చెట్టు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే దీని పెద్ద ఎరుకు కొద్దిగా దెబ్బ తాకింది. పీకుతుంటే తవ్వి తీస్తుంటే కొద్దిగా దెబ్బ తాకింది. మరి ఇది ఏనుకుంటుందా ప్రాబ్లం చేస్తుందా చూడాలి. ఇది బెంగంపల్లి మాడి మొక్క చూడాలి. ఇంక మా అమ్మ వాళ్ళు దీనికోసం ఒక గుంత దవ్వుతారు. దాంట్లో పాతి పెడితే అయిపోతుంది. ఇక్కడ గుంత దవ్వేసి ఇక్కడ పెట్టేసినాము. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ గుంత స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అలా పెట్టేస్తే అయిపోతుంది. ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది కథ. చిన్నగా కొద్దిగా అటు సైడ్ వెళ్ళిపోయామనమ్మా, ఇటు సరిపోతలేదు. చాలా పెద్దగా అయినాయి చెట్టు. అదేమో 5.5 ఫీట్లు అయింది, ఇదేమో 5 ఫీట్ల కంటే తక్కువ ఉంది. ఇంత పెద్ద మొక్కల్ని అవి సొంతగా మొలిచిన ప్లేస్ నుండి తీసి వేరే ప్లేస్లో పెడుతున్నాం. మరి ఒక నెల రోజుల వరకు చూడాలి. ఇవి ఏనుకుంటాయా పాపం ప్రాబ్లం చేస్తాయా చూడాలి. అంటే ప్రాబ్లం అంటే ఏం లేదు, చనిపోతాయా బతుకుతాయా అనేది మెయిన్గా. మా అమ్మ మా నాన్న ఫైనల్గా అయితే 2 మొక్కలను అక్కడ ఉన్న చెట్టు మొక్క ఈ చెట్టు మొక్క పెట్టేసారు. ఇక వీళ్ళు పని అయిపోయింది. మొత్తానికైతే 2 చెట్లు ఇంకో నెల రోజులల్లా మనకు తెలిసిపోతుంది. 2 మొక్కల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మార్చి నాటినాం. ఇవి సక్సెస్ఫుల్గా ఏనుకొని చాలా చాలా మంచి మాడి పనులు ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను వెనకాల వాటర్ పోయామా మంచిగా ఉంది. ఏనుకుంటుంది వాటర్ పోయి ఏనుకుంటుంది పోయి. శుద్ధాత్మదేవుడా సరే మనమే పాటతో రోజు పైప్ పెట్టి కడతాం. హ్యాపీగా అనుకుంటుంది.